సభాధ్యక్షులు పెద్దలు పిఎస్సి చైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ సీనియర్ నాయకులు కురదల నాగబాబు గారు, అధ్యక్షులు జనసేనాని మన రథసారథి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, మై డియర్ ఫ్రెండ్స్, ఒకంత ఉద్వేగం లోనయ్యాం. ఎందుకంటే కౌలు రైతుల సమస్యని మన అధ్యక్షుల వారు చాలా సెన్సిటివ్గా తీసుకొని వాళ్ళకు ఉపశమనం కలిగించడానికి, మీకు ఆత్మహత్యే మార్గం కాదు, ప్రభుత్వం లేకపోయినా ఇంకే రాజకీయ పక్షాలు లేకపోయినా జనసేన మీ వెన్నంటి ఉంటుంది, భరోసా కల్పిస్తుంది, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అన్నటువంటి ఒక భరోసా కల్పించేందుకు ఈరోజు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం అన్నది మనసారా మీకు నమస్కారాలతో వినమ్రలతో అభినందిస్తాం. మనం అందరం మాట్లాడుతున్నాం, ఇది భరోసా మాత్రమే. మన ప్రజలకు తెలియచేయాలి ఏమిటి అని అంటే, మార్పు రావాలి అనడానికి వచ్చింది జనసేన పార్టీ. సమస్యలు ఉత్పన్నం అవుతుంది, కానీ ఈ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తుంది. ఏ ప్రభుత్వమైన సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఈ ప్రభుత్వం రోజుకు ఒక సమస్య క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ మార్పు రావాలంటే సామాజిక పరివర్తన రావాలి. అంటే ఈరోజు తలనొప్పి అంటే డిస్ప్రిన్ ఇస్తున్నాం, సిమ్టమ్స్ మీద మనం వర్కౌట్ చేస్తున్నాం. పూర్తి ఉపశమనం కావాలి అంటే జనసేన పార్టీ రాజ్యాధికారంలోకి రావాలి, జనసేనాని ముఖ్యమంత్రిగా అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలని మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, మనం కరెక్టే, ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. నాకు ఒక స్టూడెంట్ సైకాలజీ గుర్తొస్తుంది. పేపర్ చాలా ఈజీగా ఉంది సార్ అని అంటాడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. తర్వాత రిజల్ట్ వచ్చేటప్పుడు ఫెయిల్ అయ్యేవేమంటే సరిగ్గా చదవలేదు సార్ అని అంటాడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మనకి అనేక అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేటట్టు మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు వారే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయం ఓన్లీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని రాష్ట్ర ప్రజలందరికీ మనం తెలియచేయాలి. రాబోయే కాలం జనసేన ప్రభుత్వం అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక అవమానాలు అంటారు, అవమానించడం అన్నది పతాంజలి ఉత్తరాంధ్ర పాయింట్ చెప్తుంటాడు. అవమానించడం అన్నది కండకావరం, అది అవమానించేవాడి లక్షణము. దాని మీద తిరుగుబాటు చేయడం అన్నది మానవ సహజం. వ్యక్తుల దగ్గర నుంచి సమూహం విప్లవాలు, తిరుగుబాట్లు అందులోంచే వచ్చాయి. సంయమనం గొప్ప లక్షణం మనకు నేర్పారు మన అధ్యక్షుల వారు. సంయమనము, పేషెన్స్, గోల్డ్ మైనర్స్ పేషెన్స్ ఆయన పర్సనాలిటీలో నేను చూస్తుంటాను. ఎందుకంటే స్టీఫెన్ కోవే చెప్తాడు, గోల్డ్ మైనర్స్ పేషెన్స్ అంటాడు. డెబ్రిష్ని బయటకు తీసి గోల్డ్ మనకు రావాలంటే అనేక అడుగుల లోతుకు వరకు కూడా మన ఓర్పుతో ఉండాలి అన్నటువంటి గోల్డ్ మైనర్స్ పేషెన్స్ మన అధ్యక్షుల వారిలో ఉంటుంది. కానీ అదే తిరుగుబడి చేసేటప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. సముద్రము ప్రశాంతంగా ఉన్నప్పుడు చెలి కట్ట కూడా సముద్రపు నీటిని కట్టడి చేస్తుంది, కానీ అది కుపితమైనటప్పుడు ఏ హద్దుని కూడా లెక్క చేయదు. ఏ అధికారము, మతము, డబ్బు, ఈ అహంకారము వీటన్నిటిని కూడా కొట్టుకుపోయేటట్టు సముద్రం బిహేవ్ చేస్తుంది. కాబట్టి దానికి కూడా మనందరం సిద్ధంగా ఉండి పతాంజలి గారి స్ఫూర్తిని తీసుకొని మనం సహనం వహిస్తాం, ఓర్పు వహిస్తాం. కానీ అది మా వీక్నెస్ కింద తీసుకోవద్దని చెప్పి ఈ ప్రభుత్వానికి కానీ ఈ పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ, మనందరం కూడా రాబోయే మన గమ్యం రాజ్యాధికారం, మన గమ్యం ప్రభుత్వ ఏర్పాటు. అప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, సర్వరోగ నివారిణి జిందా తిలిస్మార్త్ లాంటిది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి జనసేన ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.